చిన్న అహోబిలం. ఈ ఆలయం ఆళ్లగడ్డ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పెద్ద అహోబిలానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారు శాంత నరసింహునిగా భక్తులకి దర్శనమిస్తారు. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు మొదటగా ఈ ఆలయంలో ఉన్న శాంత నరసింహుని దర్శించిన తర్వాత కొండపై గల ఉగ్ర నరసింహుని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారు 9 రూపాల్లో వెలిసి ఉన్నారు. హిరణ్యకశిపుని సంహరించిన స్వామివారు ఈ ప్రదేశంలో చెంచులక్ష్మి అమ్మవారిని చూసి శాంతించారని, అందువలన ఈ ప్రదేశంలో స్వామివారు శాంతనం నరసింహునిగా వెలిశారని స్థల పురాణం. స్వామివారు అమ్మను చూసి శాంతించి వివాహం ఆడటకు నిశ్చయించుకొనగా అందుకు అక్కడి చెంచులు నిరాకరించారని, వారు మాకు ఏం కట్టమిస్తామని అడగగా నా పార్వేటలో వచ్చే బియ్యం మరియు తదితరులు మీకు కట్న కానుకలుగా ఇస్తానని చెప్పాడని ఇక్కడి స్థల పురాణం. నాటి నుంచి నేటి వరకు అహోబిలం చుట్టూ 35 గ్రామాల వారిని తమ వివాహానికి రావాల్సిందిగా కోరడానికి స్వయంగా నరసింహస్వామి వారే కదలి వస్తారు. ఈ ఆలయంలో చెంచులు స్వామివారికి జుంటి తేనె మరియు అడవి మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆలయం దర్శనం వేళలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే దర్శనం ఉంటుంది. అహోబిల క్షేత్రంలో ఉండే ఈ కొండలను విష్ణువు స్నేహించే ఆదిశేషునిగా పోలుస్తారు. తిరుపతి కొండను ఆదిశేషుని తలగా, మధ్య భాగం అహోబిల క్షేత్రంగా, తోక భాగం శ్రీశైలంగా భక్తులు భావిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.